హాయ్, దిస్ ఈజ్ వంగల వనిత్ రెడ్డి. ఇప్పుడు చాలామంది కష్టపడతారు, చదువుతారు. 10th క్లాస్ 600 మార్కులు తెచ్చుకోవాలని చాలా శ్రమ పడతారు, కానీ అది జరగట్లేదు. దానికి ఒక స్ట్రాటజీ, పద్ధతి, దానికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దాని ప్రకారంగా మనం పోతే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హ్యూమన్ స్పిరిట్. మానవుని యొక్క ఆత్మకు అసాధ్యమైనదే లేదు. నువ్వు ఇక మరి నీకన్నా ఈ యొక్క స్ట్రాటజీ ప్రకారం పోతే నీకన్నా తోపు ఇంకోటి ఎవడు ఉండడు. అదే సబ్జెక్ట్ వైజ్ ప్లాన్ టు స్కోర్ 600 to 600 మార్క్స్ ఇన్ ఏపీఎస్ఎస్సి మార్చ్ 2026. నేను చెప్పేది జాగ్రత్తగా మీరు ఆలకించండి, దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. యూ కెన్ గెట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. గాడ్ ఈజ్ విత్ యూ. ఈ చెప్పిన స్ట్రాటజీ క్లియర్, సింపుల్ అండ్ టాపర్ లెవెల్గా ఉంటుంది. ఈజీగా యూ షుడ్ గెట్. సబ్జెక్ట్ వైజ్గా చెప్తాను, దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఏం చదవాలి? వాట్ టు స్టడీ? ఆల్ ప్రోజ్ అండ్ పొయిటరీ సమ్మరీస్. మరి పద్యభాగము, గద్యభాగము, సమ్మరీస్ అని చదవాలి. ఎనోటేషన్స్ వెరీ 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 హైలీ ఇంపార్టెంట్, దానికి తిరుగులేదు. ఇక నెక్స్ట్ గ్రామర్. గ్రామర్లో సమాసాలు, సంధులు, అలంకారాలు, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇన్ తెలుగు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, క్రియేటివ్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, డైలాగ్ రైటింగ్, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని మనం చదవాలి. హౌ టు స్కోర్ 100 ఇన్ తెలుగు. లెర్న్ టెక్స్ట్ బుక్ లైన్స్ ఎగ్జాక్ట్లీ. ప్రతి లైన్ కూడా టెక్స్ట్ బుక్లో చదవాలి. రైట్ ఆన్సర్స్ నీట్లీ. ఎలా పడితే అలాగ రాయడం కాదు, కరెక్ట్గా నీట్గా రాయాలి. అండర్లైన్ ద కీ పాయింట్స్. కీ పాయింట్స్ దగ్గర అండర్లైన్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా నో స్పెల్లింగ్ మిస్టేక్స్. అందరూ చదువుతారు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ దగ్గరే టాపర్స్ తప్పులు చేసి మార్కులు తక్కువ తెచ్చుకుంటారు. నో స్పెల్లింగ్ మిస్టేక్స్, నాట్ ఎట్ ఆల్. ఈ విధంగా మనం చేయాలి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ లైన్స్ ఎగ్జాక్ట్గా చదవాలి. ప్రతి లైన్ని చదవాలి, ప్రతి సెంటెన్స్ని చదవాలి. ఆన్సర్స్ నీట్గా రాయాలి. అండర్లైన్ కీ పాయింట్స్ చేయాలి. నో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు కూడా ఉండవు. నెక్స్ట్ హిందీ. వాట్ టు స్టడీ? పాఠం కే ప్రక్ష ఉత్తార్, అపాటిత్ గద్యాంశ్, వ్యాకరణ్, కాల్, లింగ్, వచన్, సంధి, సమాస్, పత్రలేఖన, నిబంధ, ఇవన్నీ కూడా హిందీలోని. లెటర్ రైటింగు, నిబంధన ఎలా రాయాలో నేర్చుకోవాలి. పాఠాలను కూడా, ప్రశ్నోత్తరాలు బాగా నేర్చుకోవాలి. దీంట్లో కూడా మగప్ 30 మోడల్ ఆన్సర్స్. మగప్ అంటే బాగా నేర్చుకోవడం, 30 మోడల్ ఆన్సర్స్ నేర్చుకోవడం. ప్రాక్టీస్ అన్సీన్ ప్యాసేజెస్ని మనం నేర్చుకోవాలి. ప్యూర్ హిందీలో రాసుకోవాలి. తర్వాత అన్సీన్ ప్యాసేజ్ని ప్రతిదాన్ని కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్లీష్. వాట్ టు స్టడీ? ఏమి చదవాలి? ప్రోజ్, పోయం, ఎనోటేషన్స్, ఇది సిబిఎస్ఈ వాళ్ళకి అందరికి కూడాను. గ్రామర్లో టెన్సెస్ ఎలా యూజ్ చేయాలి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఎలా యూజ్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, క్వశ్చన్ ఇంట్రాగేటివ్ ఫార్ములో నేర్చుకోవాలి. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ 4 సెంటెన్సెస్లో నేర్చుకోవాలి. క్రియేటివ్ రైటింగ్, లెటర్ రైటింగ్, స్టోరీ కంప్లీషను, ఇన్ఫార్మల్ నోటు, రీడింగ్ కాంప్రహెన్షను, డైరీ రైటింగ్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఎలాగా 100 మార్కులు సంపాదించుకుంటాం? 10-15 క్రియేటివ్ రైటింగ్ టెంప్లెట్స్ మెమరైజ్ చేసుకోవాలి. రీడ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ రాయాలి, కేర్ఫుల్గా ఉండాలి. రైట్ క్లీన్ ఆన్సర్స్, షార్ట్ అండ్ డైరెక్ట్. క్లీన్ ఆన్సర్స్ రాయాలి. మరి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత 0 గ్రామర్ మిస్టేక్స్. గ్రామర్ మిస్టేక్స్లో 0 అంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా నువ్వు చూసుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి. ఆ విధంగా చేయాలి. అప్పుడు నువ్వు ఇంగ్లీష్లో 100 స్కోర్ సాధిస్తావు. మ్యాథమెటిక్స్
చాప్టర్స్ టు మాస్టర్, ప్రతి చాప్టర్లో నువ్వు నిష్ణాతుడు అవ్వాలి. వాట్ ఆర్ ది చాప్టర్స్? రియల్ నెంబర్స్, పాలినామియల్స్, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, ట్రిగనామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, గ్రాఫ్స్. ఇవన్నీ కూడా వీటిలో బాగా ఫార్ములా మాస్టర్ అవ్వాలి. ప్రతిరోజు కూడా మెమరైజ్ చేయాలి. మెమరైజ్ చేసి వాటిని రాసుకుంటూ ఉండాలి. ఒక కమిట్మెంట్, మార్చి ఎగ్జామ్స్ అయినంత వరకు కమిట్మెంట్తో ఉంటే నువ్వు 600 ఖచ్చితంగా సాధిస్తావు. హౌ టు స్కోర్ 100 ఇన్ మ్యాథమెటిక్స్? సాల్వ్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ 2 times. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని 2 times నువ్వు స్టడీ చేయాలి. సాల్వ్ ఆల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్టడీ చేయాలి. 10 సంవత్సరాల క్రింద ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ 10 years అయిపోయాయి. 10 years పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ నువ్వు చేయాలి. చేసినప్పుడు నువ్వు మ్యాథ్స్లో మాస్టర్ అవుతావు. రైట్ స్టెప్స్ క్లియర్లీ, అండర్లైన్ ఫైనల్ ఆన్సర్, డూ రఫ్ వర్క్ సపరేట్లీ ఇన్ ద పేపర్. ఫైనల్ ఆన్సర్ అండర్లైన్ చేయాలి, నీట్గా ఉండాలి. నువ్వు ఏమి చేసినా సరే నీకు ఇంప్రెస్ కాకుండా నీ పేపర్ని కరెక్ట్ చేసేవాడిని ఇంప్రెస్ చేయాలి. ఆ విధంగా నువ్వు చేస్తే యూ క్యాన్ గెట్. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, వెరీ హై స్కోరింగ్ సబ్జెక్ట్. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకోవాలి, కీ పాయింట్స్ నేర్చుకోవాలి. లైట్ రే డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ హ్యూమన్ ఐ, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఏసీ ట్రాన్స్ఫార్మ్స్, ఎనర్జీ సోర్సెస్. హౌ టు స్కోర్ 50-50. మెమరైజ్ ఆల్ డెఫినేషన్స్, లాస్ అండ్ ఫార్ములాస్. డ్రా పర్ఫెక్ట్లీ రే డయాగ్రామ్స్, ప్రాక్టీస్ డెరైవేషన్స్, సాల్వ్ ఆల్ న్యూమరికల్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్, మెయింటైన్ ఫార్ములా షీట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. నువ్వేం చేస్తే ఒక యజ్ఞంలాగా చేస్తే 600 ఈజీగా యూ క్యాన్ గెట్ ఇట్. నెక్స్ట్ కెమిస్ట్రీ చాప్టర్స్, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్, పీరియాడిక్ టేబుల్, వాటర్ సొల్యూషన్స్. ఇవన్నీ కూడా ఫార్ములాస్, తర్వాత వాటి తాలూకు సొల్యూషన్స్, ఈక్వేషన్స్, కెమికల్ ఈక్వేషన్స్ బాగా నిష్ణాతుడు అవ్వాలి. పీరియాడిక్ టేబుల్ బాగా నేర్చుకోవాలి. మెమరైజ్ కెమికల్ ఈక్వేషన్స్, లెర్న్ రీజనింగ్ ఆన్సర్స్, డ్రా నీట్ డయాగ్రామ్స్, ప్రాక్టీస్ 2 mark and 4 mark క్వశ్చన్స్ నీట్లీ. కమిట్మెంట్తో చేయాలి. మెమరైజ్ చేసుకోవాలి. ఒక చిన్న పేపర్ మీద రాసి నువ్వు లేచిన వెంటనే నీ ఎదురుగా ఉండాలి. అవి లేచిన వెంటనే మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి ఆ యొక్క ఫార్ములాస్ని. నెక్స్ట్ బయాలజికల్ సైన్సెస్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్? న్యూట్రిషన్, రెస్పిరేషన్, రిప్రొడక్షన్, కోఆర్డినేషన్, ట్రాన్స్పోర్టేషన్, న్యాచురల్ రిసోర్సెస్, ఎవల్యూషన్. ఈ లెసన్స్ అన్నింటిలో కూడా అన్నీ చదవాలి. డయాగ్రామ్స్ నీట్గా రాయాలి, వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ కూడా మంచిగా చేయాలి. పాయింట్ వైజ్ ఆన్సర్స్ రాయాలి. యూజ్ టెక్స్ట్ బుక్ స్టైల్ ఆన్సర్స్. టెక్స్ట్ బుక్ స్టైల్లో ఉన్నటువంటి ఆన్సర్స్, టెర్మినాలజీ కరెక్ట్గా పడాలి. ప్రాక్టీస్ ల్యాబలింగ్ డయాగ్రామ్స్, నీట్గా డయాగ్రామ్స్కి మార్క్ చేయాలి. రీడ్ ఎక్స్పెరిమెంట్ స్టెప్స్ క్లియర్లీ. ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్ స్టెప్స్ క్లియర్గా ఉండాలి, నీట్గా రాయాలి. 1 by 1 రాయాలి. తప్పులు ఎక్కువ రాయకూడదు, స్ట్రైక్స్ రాకూడదు. చేస్తే నువ్వు మరి 50కి 50 marks సంపాదించుకుంటావు. నెక్స్ట్ సోషల్ స్టడీస్లో హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. హిస్టరీ, నేషనల్ మూమెంట్స్, WW1, WW2, ఇండస్ట్రియలైజేషన్, సివిక్స్లో కాన్స్టిట్యూషన్ రైట్స్, గవర్నమెంట్, గ్లోబలైజేషన్, జాగ్రఫీ, క్లైమేట్, అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, మ్యాప్స్, ఎకనామిక్స్, సెక్టార్స్, పావర్టీ, మనీ, క్రెడిట్, గ్లోబలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. రైట్ ఆన్సర్స్ ఇన్ పాయింట్ వైజ్గా రాయాలి. యాడ్ మ్యాప్స్ ఇన్ జాగ్రఫీ నీట్గా ఉండాలి. డైరెక్షన్స్ రాయాలి. అండర్లైన్ కీ డేట్స్ అండ్ నేమ్స్ కింద అండర్లైన్ చేయాలి. ఫాలో NCERT, SCERT లాంగ్వేజ్, టెర్మినాలజీ కరెక్ట్గా ఉండాలి. మెమరైజ్ ఆల్ టేబుల్స్ అండ్ డయాగ్రామ్స్. ఇవన్నీ కూడా నువ్వు చేసుకుంటే
you should get the 100 marks in social studies. సబ్జెక్ట్ వైజ్ డైలీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, టాపర్స్ రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది, డైలీ 1 hour మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, 1 hour సైన్స్ ప్రాక్టీస్ చేయాలి, 1 hour సోషల్ ప్రాక్టీస్ చేయాలి, 30 minutes ఇంగ్లీష్, 30 minutes తెలుగు హిందీ, సాటర్డే 1 full మోడల్ పేపర్ రాయాలి, సండే రివిజన్ ప్లస్ వీక్ టాపిక్స్ కూడా నేర్చుకుని ఈ విధంగా నువ్వు ఫాలో అయితే 600 నీ జేబులో ఉంటాయి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది. రేపు కలుసుకుందాం. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ 10th క్లాస్లో 600 గోల్ పెట్టుకోండి. 600 గోల్ పెట్టుకుంటే కనీసం మనం 595 బిలో అయినా, 595 అబోవ్ అయినా, 595 to 600 మధ్యలో అయినా మనం సంపాదించవచ్చు. పెద్దది గోల్ పెట్టుకుంటే కనీసం ఎవరెస్ట్ శిఖరాన్ని గోల్ పెట్టుకుంటే కనీసం ఆరావళి పర్వతాలైనా ఎక్కగలుగుతాం. కాబట్టి మంచి గోల్ పెట్టుకుని కమిట్మెంట్ అవ్వండి. 1 life 1 time అచీవ్మెంటు. జై హింద్. థ్యాంక్ యూ.